వర్షాలు సుభిక్షంగా పడి రైతులు బాగుండాలని భక్తి శ్రద్ధలతో చల్లని తల్లి గంగానమ్మకు 108 కలశాలతో అభిషేకం. గుడివాడ పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆక్వా డైరెక్టర్ గుత్తికొండ రాజబాబు మరియు గుడివాడ సీనియర్ నాయకులు లింగం చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్నదాతలు అలమటిస్తూ వర్షాలు పడక నారుమడులు నాట్లు వేసిన పొలాలు కూడా బీటలు వారిపోవడంతో అన్నదాత సుభిక్షంగా ఉండాలి, మనమందరం క్షేమంగా ఉండాలి అనే మంచి ఆలోచన సంకల్పంతో ఈరోజు గుడివాడ పట్టణంలోని గంగానమ్మకు 108 కలశాలతో అభిషేకం చేస్తూ వర్షాలు పడాలని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అగడాల సతీష్, మాచిల్ల రామకృష్ణ, సూర్య లక్ష్మీనారాయణ, గాంధీ, ఎర్రపోతూర్, అర్జున్, బీజేపీ మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. सर फोटो कोई असी ఇంకా మనోళ్ళు అయిన తర్వాత ఇంకా లేడీస్ చెప్పండి. మనోళ్ళు అయిన తర్వాత బయటకు వచ్చేస్తే ఇంకా వాళ్ళు మీరు అక్కడ ఉండి పంపించండి. ఖాళీగా ఉన్నారు. సైడ్కి వచ్చి ఇది వచ్చే అమ్మ అందరికి ఇవ్వాలి నాకు. అమ్మ చిన్న బిందెవరా పంపించాలి ఇంకా అండి చాలా 108 అన్నారు. మీరు కూడా గ్రూపులు పెడతారు. అపోహ అమ్మా మళ్ళీ బిందెలు మీరు పోయాలి. అయిపోయిందండి. ఇంకా లాస్ట్ చెప్పారండి. ఎక్కడైంది? ఎక్కడైంది? 20 కూడా పోయాయి. ట్రిప్లు అయిపోయినాయండి. మంచి కింద వాళ్ళు ఒకడు వర్షాలు పడి రైతు సోదరులు అందరూ వ్యవసాయం బాగా చేసి రైతు సోదరులు లేకపోతే మనం ఎవరూ లేము. అందుకని రైతు సోదరులు బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి గంగానమ్మ తల్లికి మొక్కు తీర్చుకోవటం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా వారికి, మహిళా తల్లులకి అందరికీ నా శుభాభివందనాలు. గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గుడివాడలో ఎంతో పేరుగాంచిన మేధా బజార్లో ఉన్నటువంటి గంగానమ్మ తల్లికి జలాభిషేకం చేయడం జరిగింది. అమ్మ నమస్కారాలండి. ఈరోజు స్థానిక గుడివాడ మేదర్ బజార్లో ఉన్న గంగానమ్మ అమ్మవారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గంగాభిషేకం చేయటం జరిగింది. రైతులు వర్షాలు లేక నానా అవస్థలు పడి పంటలు పండక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
అవన్నీ కూడా మేము గ్రహించి రైతుల పట్ల శ్రద్ధ వహించి గంగానమ్మ ఆ తల్లికి మరి 108 కలశాలతో ఆ తల్లికి జలాభిషేకం చేయడం జరిగింది. ఇది కేవలం రైతన్నలు సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతోనే మరి ఆ తల్లికి ఈరోజు మా మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది. రైతు సుభిక్షంగా ఉంటేనే మన దేశం బాగుంటుంది ఆలోచనతో చెప్పిన వెంటనే సహకరించిన మన భారతీయ జనతా పార్టీ నాయకులు మరి కార్యకర్తలు అందరూ వచ్చి ఆ తల్లికి 108 కలశాలతో అందరి చేతులతో పోసి ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. మరి ఆ తల్లి మమ్మల్ని అందరిని దీవించి చక్కటి వర్షాలతో మరి మంచి పంటలతో రైతన్నలందరికీ అధిక దిగుబడితో మంచి రాబడి వచ్చి రైతులందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరు. గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గంగానమ్మ తల్లికి 108 కలశాలతో మరి జలాభిషేకం చేయటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో కానీ గ్లోబల్ వార్మింగ్ కానీ ప్రభావం వల్ల కొన్ని చోట్ల అతివృష్టి పడితే కొన్ని చోట్ల అనావృష్టి ఏర్పడటం జరిగింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో అనావృష్టి ఏర్పడి మరి నారుమళ్ళు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా, అలాగే ప్రజలు కూడా తీవ్ర ఎండతాపంతో మరి చాలా ఇబ్బందులు పడతాం ఈ విధమైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడి ఉన్నందున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రకృతికి మనం ఏమిస్తే ప్రకృతి తిరిగి మనకు అది ప్రసాదిస్తుందని చెప్పే ఒక హిందూ ధర్మశాస్త్ర సిద్ధాంతం ప్రకారం ఈ రోజున పంచభూతాల్లో ఒకళ్ళైన జలదేవత అయిన గంగానమ్మ వారికి నీటిని సమర్పిస్తాం జరిగింది. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మరి కరుణా కటాక్షాలు మనకు ప్రసాదించి మనం ఆవిడకి ఇచ్చిన జలధారలను తిరిగి మన మీద కురిపించాలని, ఆవిడ కురిపించి రాష్ట్ర ఖరీఫ్ సీజన్ ప్రారంభమై చాలా రోజులు అయినా కూడా మరి ప్రకృతి కోపం ఏమో తెలియదు కానీ మరి అమ్మవారు కరుణించలేదు. చాలా రోజుల నుంచి వర్షాలు పడక అనేక రాష్ట్రాలు దేశంలో ఇబ్బంది పడుతున్న మాట మనందరం చూస్తున్నాం. దానికి ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఈరోజు మరి గంగమ్మ తల్లికి జలాభిషేకం చేద్దామనే ఆలోచన ఒక సుపర్ణంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా మరి అమ్మవారికి జలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈ జలాభిషేకం తర్వాత అమ్మవారు ఖచ్చితంగా శక్తి స్వరూపిణైనటువంటి గంగమ్మ తల్లి మనందరి మీద ఆమె ఆశీస్సులు ఉంచి ఖచ్చితంగా వర్షాలు పడతాయి. ప్రజల అవసరాల కోసం నిమిత్తమైనటువంటి మరి త్రాగునీరు, వ్యవసాయానికి ఉపయోగపడే త్రాగునీరు కూడా పుష్కలంగా లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క రైతు పాడి పంటలు బాగా పండి మంచి డబ్బు రాబడి బాగా ఉండి మనందరం కూడా వారి చలవనతో మనందరం కూడా మనకు అన్నం పెట్టే అన్నదాత కాబట్టి మనందరం తినాలన్నా మరి రైతు పండిస్తేనే తినే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మరి భగవత్ స్వరూపిణైనటువంటి అమ్మవారి ఆశీస్సులతో పుష్కలంగా వర్షాలు పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా తల్లులకు కూడా